ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ సెషన్లో మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. ఖచ్చితంగా. ఎప్పటిలాగే ఒక మంచి టాపిక్తో ఈ చర్చ మొదలుపెడదాం. రైట్. ఈరోజు మన టేబుల్ మీద ఉన్న మూల సమాచారం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇది ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ టీచర్ల కోసం డిజైన్ చేసింది. అవును. DM2Grow అనే సంస్థ తయారుచేసిన ప్రెజెంటేషన్ ఇది. కరెక్ట్. దీనికి వాళ్లు పెట్టిన పేరు టీచ్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్. ఈ డాక్యుమెంట్ చూడగానే నాకనిపించిందేంటంటే, బోధనను ఒక ఉద్యోగంగానే కాకుండా ఒక ఆదాయ వనరుగా ఎలా మార్చుకోవచ్చు అనే కదా. ఎగ్జాక్ట్లీ. టెక్నాలజీని వాడుకుని ఒక మంచి కెరియర్ పాత్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అనే దానిపై ఇదొక బ్లూ ప్రింట్ లాగా ఉంది. దీని గురించి మనం ఈరోజు డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రెజెంటేషన్ చదువుతున్నప్పుడు నాకు స్ట్రైక్ అయిన పాయింట్ ఒకటుంది. ఇది కేవలం క్లాస్ రూమ్లకే పరిమితమైన టీచింగ్ ప్రొఫెషన్ని డిజిటల్ ప్రపంచంలోకి ఎలా తీసుకెళ్లాలి అనే దాని గురించి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తోంది. ఓ నిజమే. ఒకప్పుడు టీచర్ అనగానే స్కూల్ లేదా ఏదైనా ట్యూషన్ సెంటర్ మాత్రమే గుర్తొచ్చేది. కాని ఇప్పుడలా కాదు కదా. ఈ విశ్లేషణలో మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మెటా యాడ్స్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లను వాడుకుని టీచర్లు తమ ఇంట్లోరుండే అదనపు ఆదాయం ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చర్చిద్దాం. అవును. ఈ సమాచారం కేవలం టీచర్లకే కాదు, వాళ్ల స్కిల్స్ని ఆన్లైన్లో ఎలా మానిటైజ్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకునే ఎవరికైనా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ స్టార్టింగ్లోనే ప్రైవేట్ టీచర్ల ప్రస్తుత పరిస్థితి గురించి చాలా రియలిస్టిక్గా రాశారు. వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. అవును. అది చదువుతుంటే నిజంగానే వాళ్ల రోజువారీ కష్టాలు కళ్లముందు కదులుతాయి. స్పోకెన్ ఇంగ్లీషు, ఫోనిక్స్, ట్యూషను, తెలుగు, ఇంకా స్కూల్ టీచర్ల లైఫ్ స్టైల్ ఒక్కసారి ఊహించండి. ఉదయం 7 గంటలకే హడావిడిగా రెడీ అయిపోవాలి. ట్రాఫిక్లో బస్సులు, ఆటోలు పట్టుకుని స్కూల్కి వెళ్ళాలి. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం 6 నుండి 8 పీరియడ్లు నిలబడే పాఠాలు చెప్పాలి. గొంతు నొప్పి వచ్చినా, కాళ్ళు లాగుతున్నా కూడా రెస్ట్ ఉండదు కదా. అసలుండదు. ఇంటికొచ్చాక మళ్లీ పేపర్లు కరెక్షన్ చేయడం, రేపటి క్లాస్కి ప్రిపేర్ అవ్వడం, ఇదొక సైకిల్లాగా నడుస్తుంది. ఇంత శ్రమ పడితే నెలాఖరికి వచ్చే జీతం ఎంత అనేదిక్కడ పెద్ద ప్రశ్న. కేవలం 8,000 నుండి 15,000 రూపాయల మధ్యలో. ఈ రోజుల్లో ఉన్న ఖర్చులకు, సిటీల్లో ఉండే రెంటులకు ఈ జీతంతో ఒక కుటుంబాన్ని నెట్టుకురావడమంటే మాటలు కాదు. మీరు చెప్పింది అక్షరాల వాస్తవం. ఆ ఆర్థిక ఒత్తిడి, ఆ స్ట్రెస్ అనేది వాళ్ల వృత్తిపరమైన ఎదుగుదలను పూర్తిగా ఆపేస్తుంది. కరెక్ట్. కానీ ఇక్కడే ఈ ప్రెజెంటేషన్ ఒక ఆసక్తికరమైన కోణాన్ని చూపిస్తోంది. దాన్ని మనం ఒక హిడెన్ ఆపర్చునిటీ అనొచ్చు. అంటే దాయి ఉన్న అవకాశం? అవును. ఒకవైపు ఇంత తక్కువ ఆదాయంతో టీచర్లు ఇబ్బంది పడుతుంటే, ఇంకోవైపు మార్కెట్లో ఒక భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఎలాంటి డిమాండ్ అంటారు? ఆన్లైన్లో నేర్చుకోవాలనే డిమాండ్. ఉదాహరణకు, ఒక టైర్ 2 సిటీలో ఉండే ఒక గృహిణిని తీసుకోండి. ఆమెకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని, తన పిల్లల హోంవర్క్లో హెల్ప్ చేయాలని ఆశ ఉంటుంది. కానీ బయటకొచ్చి 18 ఏళ్ల పిల్లలతో పాటు ఒక ఇన్స్టిట్యూట్లో కూర్చుని నేర్చుకోవాలంటే మొహమాట ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అక్కడే ఆన్లైన్ క్లాసుల అవసరం వస్తుంది. అలాగే తెలుగు లేదా ఇంగ్లీష్ బేసిక్స్ రాని పెద్దవాళ్లు, ట్యూషన్లు అవసరమైన స్కూల్ పిల్లలు, ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు నేర్పించాలని వెతికేవాళ్లు కూడా ఉంటారు. అవును. ఇలా ఒక పెద్ద మార్కెట్ ఆన్లైన్ టీచర్ల కోసం ఎదురుచూస్తోంది. అంటే డిమాండ్ ఉంది, సప్లై చేయడానికి మంచి స్కిల్ ఉన్న టీచర్లు ఉన్నారు. అయినా సరే ఈ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ ఎందుకొస్తోంది? అదే కదా అసలు పాయింట్. కరెక్ట్. ఈ ప్రెజెంటేషన్ ప్రకారం చూస్తే ఇందుకు ప్రధాన కారణం ఆన్లైన్ ప్రెజెన్స్ లేకపోవడమే. అంటే డిజిటల్గా వాళ్ళు ఎవరికీ కనిపించకపోవటం. అవును. టీచర్లకు బోర్డ్ మీద అద్భుతంగా పాఠాలు చెప్పడం వచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఒక ఎడ్యుకేషనల్ టూల్గా ఎలా వాడాలో చాలామందికి ఐడియా లేదు. వీటన్నింటికి మించి ఈ డాక్యుమెంట్ ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ని హైలైట్ చేసింది. అదే టెక్నాలజీ అంటే భయం. ఆ ఫియర్ ఆఫ్ టెక్నాలజీ అనేది చాలామందిని వెనక్కి లాగుతోంది. ఒక 50 మంది అల్లరి చేసే పిల్లల ముందు ధైర్యంగా క్లాస్ తీసుకునే టీచర్ కూడా ఒక కెమెరా ముందు కూర్చొని రికార్డ్ బటన్ ఆన్ చేయగానే బ్లాంక్ అయిపోతుంటారు. వాళ్లకొక రకమైన జంకుంటుంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే దశాబ్దాలుగా చాక్ పీస్, డస్టర్ పట్టుకునే అలవాటు పడిన బ్రెయిన్కి సడన్గా రింగ్ లైట్, కెమెరా, స్మార్ట్ఫోన్, స్క్రీన్ అనగానే ఒక కంఫర్ట్ జోన్ బ్రేక్ అవుతుంది. నేను టీచర్ని, యూట్యూబర్ని కాదు కదా అనే ఒక ఆలోచన వస్తుంది. నిజమే. కానీ ఈ భయాలను పక్కన పెట్టి టెక్నాలజీని వాడుకుంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూపించడానికి ఈ ప్రెజెంటేషన్లో కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు.
ఇంగ్లీష్ విత్ రాజేష్ లాంటి క్రియేటర్ల ఎగ్జాంపుల్స్ కదా. అవును. ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే క్రియేటర్ను తీసుకుంటే ఆయన పెద్ద పెద్ద సెటప్స్ ఏమీ లేకుండానే ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో తనదైన స్టైల్లో సింపుల్ వీడియోలు చేస్తూ లక్షలాది మందికి ఎలా రీచ్ అయ్యారో విశ్లేషించారు. అలాగే ఆన్లైన్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్న ఎంతో మంది తెలుగు ఎడ్యుకేషనల్ క్రియేటర్ల సక్సెస్ స్టోరీస్ కూడా ఇందులో ప్రస్తావించారు కదా. అవును. ఒక నిమిషం వీడియో వైరల్ అయితే అది వాళ్ల స్కిల్కి ఎంత పెద్ద బ్రాండింగ్ తీసుకొస్తుందో ఈ డాక్యుమెంటరీ చాలా క్లియర్గా చెప్తోంది. ఇదే కదా మీ డౌట్? అవును. వీడియోలు ఎడిట్ చేయడం, ఆన్లైన్లో యాడ్స్ రన్ చేయడం లాంటివి ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ స్కూల్ టీచర్ ఎలా చేయగలరు? దానికి ఈ ప్రెజెంటేషన్ ఏమైనా సొల్యూషన్ ఇచ్చిందా? ఖచ్చితంగా ఇచ్చింది. అక్కడే ఈ సంస్థ డిజైన్ చేసిన 4 రోజుల టీచ్ ఫ్రమ్ హోమ్ విధానం గురించి మనం మాట్లాడుకోవాలి. 4 డేస్ సిస్టమ్ అనమాట. అవును. వాళ్ళు దీన్ని చాలా సింప్లిఫై చేశారు. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండానే కొన్ని బేసిక్ డిజిటల్ టూల్స్ వాడి ఒక పర్సనల్ బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో వాళ్ళు ఈ 4 రోజుల సిస్టంలో స్టెప్ బై స్టెప్గా వివరించారు. మనం ఒక్కో రోజు గురించి డీటెయిల్డ్గా చూద్దాం. మొదటి రోజు విషయానికి వస్తే ఇది పర్సనల్ బ్రాండ్ మరియు కాన్వా చుట్టూ తిరుగుతోంది. కరెక్ట్. డే 1లో ఇవే కీలకం. ఒక్క నిమిషం. పర్సనల్ బ్రాండ్ అనేది కార్పొరేట్ కంపెనీలు వాడే పదంలాగా ఉంది కదా. ఒక సింపుల్ తెలుగు లేదా ఇంగ్లీష్ టీచర్కి పర్సనల్ బ్రాండ్ ఎందుకు? మంచి ప్రశ్న. ఆన్లైన్ ప్రపంచంలో పర్సనల్ బ్రాండ్ అంటే మన ఎవరు, మన స్పెషాలిటీ ఏంటి, మనం ఏ సమస్యను సాల్వ్ చేస్తున్నాం అని ప్రపంచానికి చెప్పడం. అంటే మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు నేను ఇంగ్లీష్ చెప్తాను అనడం వేరు, గృహిణుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నా దగ్గర ఉంటాయి అనడం వేరు. రెండవది పర్సనల్ బ్రాండ్ అన్నమాట. అవును. మరి దీన్ని జనాలకి ఎలా చూపించాలి? దానికోసం క్యాన్వా అనే యాప్ వాడమని వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. క్యాన్వా అంటే డిజైనింగ్ టూల్ కదా, దానికి స్కిల్స్ కావాలి కదా. అదే అక్కర్లేదు. ఫోటోషాప్ లాంటి పెద్ద సాఫ్ట్వేర్లు నేర్చుకోనవసరం లేకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్తో అందమైన పోస్టర్లు, క్లాస్ అనౌన్స్మెంట్లు మొబైల్లోనే ఎలా చేసుకోవాలో ఈ డే 1లో వివరిస్తున్నారు. ఓకే, కాన్వా వాడితే డిజైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. మరి రెండవ రోజు ఏం చెప్తున్నారు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏదో ప్రస్తావించినట్టున్నారు. ఏఐ అనగానే కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంటివేమైనా నేర్చుకోవాలా ఏంటి? అస్సలు కాదు. ఏఐ అనగానే వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని ఈ డాక్యుమెంట్ చెప్తోంది. ఏఐని ఇక్కడ ఒక అసిస్టెంట్ లాగా వాడమంటున్నారు. అసిస్టెంట్ లాగా ఎలా? ఉదాహరణకు రేపు ఒక 30 నిమిషాల ఫానిక్స్ క్లాస్ చెప్పాలి అనుకుందాం. దానికి లెసన్ ప్లాన్ రాయడానికి టీచర్కి కనీసం గంట పడుతుంది. అవును, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. కానీ చాట్ జీపీటీ లాంటి టూల్స్ వాడి జస్ట్ ఒక కమాండ్ ఇస్తే చాలు, సెకండ్లలో ఆ లెసన్ ప్లాన్, వర్క్షీట్స్ రెడీ అయిపోతాయి. వావ్! అంటే టీచర్ల ఎనర్జీని, సమయాన్ని ఈ సిస్టమ్ ఆదా చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. బోధన మీద వాళ్లు మరింత ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అద్భుతం. ఇక 3వ రోజు గురించి చూస్తే లీడ్ జనరేషన్ గురించి రాశారు. ఈ పదం చాలా టెక్నికల్గా ఉంది. అసలు ఈ లీడ్ జనరేషన్ అంటే ఏంటి? విద్యార్థులను ఎలా వెతుక్కోవాలో చెప్తున్నారా? అవును. సింపుల్గా చెప్పాలంటే పాత రోజుల్లో ట్యూషన్ సెంటర్ పెడితే ఏం చేసేవాళ్లం? ఇంటింటికి వెళ్లి ప్యాంప్లెట్లు పంచేవాళ్లం, లేదా ఆటోల వెనక పోస్టర్లు వేసేవాళ్లం. ఎగ్జాక్ట్లీ. డిజిటల్ ప్రపంచంలో దాన్నే లీడ్ జనరేషన్ అంటారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ప్రతిరోజు ఒక చిన్న యూస్ఫుల్ టిప్ షేర్ చేయడం. ఓకే, అంటే వీడియోల ద్వారా ప్యాంప్లెట్లు పంచడం లాంటిదే. కరెక్ట్. ఎవరైతే ఆ వీడియో చూసి అరే ఈ టీచర్ చాలా బాగా చెప్తున్నారే అనుకుని కామెంట్స్లోనో మెసేజ్లోనో డౌట్స్ అడుగుతారో వాళ్లే మన లీడ్స్. ఎంక్వైరీలను విద్యార్థులుగా ఎలా మార్చుకోవాలో ఈ 3వ రోజు ట్రైనింగ్లో భాగమనమాట. అవును. ఇక 4వ రోజుకొచ్చేసరికి లోకల్ మెటా యాడ్స్ మరియు ఆన్లైన్ క్లాస్ సెటప్ గురించి ఉంది. అసలు ఈ లోకల్ యాడ్స్ కాన్సెప్ట్ ఏంటి? ఫేస్బుక్ యాడ్స్ అంటే ప్రపంచమంతా కనిపిస్తాయి కదా, లోకల్ అనగానేమి? దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో మనం ఒక యాడ్ ఇస్తున్నప్పుడు అది అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా చూపించొచ్చు. అవును, ఆప్షన్ ఉంటుంది కదా. కానీ కొంతమంది టీచర్లు ఆన్లైన్లో చెప్పినా కూడా తమ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులనే కోరుకుంటారు, లేదా ఆఫ్లైన్ ట్యూషన్స్ కూడా ప్రమోట్ చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఈ లోకల్ మెటా యాడ్స్ వాడొచ్చు. అంటే తమ ఏరియా వరకే యాడ్ని పరిమితం చేయొచ్చా? ఖచ్చితంగా. టీచర్ ఉండే ఏరియాకి ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న పేరెంట్స్కి మాత్రమే ఆ యాడ్ కనిపించేలా సెట్ చేయొచ్చు. ఇదొక డిజిటల్ బిల్బోర్డ్ లాంటిది. భలే ఉండి.
రోడ్డు మీద బోర్డు పెడితే ఆ దారిన పోయేవారందరూ చూస్తారు కానీ ఈ డిజిటల్ బోర్డు కేవలం ఆ 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్మార్ట్ ఫోన్లలో మాత్రమే కనిపిస్తుంది. అది కూడా ఆసక్తి ఉన్నవారికే కనిపిస్తోంది. దాంతోపాటు జూమ్, గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ క్లాస్ ఎలా కండక్ట్ చేయాలి, వాట్సాప్ ద్వారా వాళ్లతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది మొత్తం ఒక సెటప్ లాగా వివరిస్తున్నారు. అంటే ఆ 4 రోజుల్లో బ్రాండ్ క్రియేషన్ నుంచి క్లాస్ స్టార్ట్ చేసే వరకు మొత్తం కవర్ చేశారన్నమాట. ఇదంతా బానే ఉంది, కానీ రోజుటి ఇంత శ్రమ పడితే వచ్చే ఆదాయమెంత అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉండే అసలు ప్రశ్న. అవును, ఆర్థిక ఎదుగుదలే ముఖ్య ఉద్దేశ్యం కదా. ఈ ప్రెజెంటేషన్లో వాళ్ళిచ్చిన గణాంకాల విశ్లేషణ చూస్తుంటే మతిపోతోంది. మీరు గమనించారా? ఖచ్చితంగా. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే నెలకు 10,000 వస్తున్న పరిస్థితెక్కడా? వాళ్లు చెప్తున్న ఆదాయ లెక్కలెక్కడా? ఆ స్లైడ్లో వాళ్ళు రాసిన క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూద్దాం. ఆ నెంబర్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఒక టీచర్ తన ఆన్లైన్ బ్రాండ్ ద్వారా కేవలం ఒక 10 మంది విద్యార్థులతో ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారనుకుందాం. రోజుకి కేవలం ఒకే ఒక్క గంట ఆన్లైన్ క్లాస్ అనుకుందాం. అవును, ఒక్కొక్కరి దగ్గర నెలకు 1000 రూపాయల ఫీజు తీసుకున్నా 10 మందికి నెలకు 10,000 రూపాయలవుతుంది. అదే స్టూడెంట్స్ సంఖ్య 20కి చేరితే ఆ ఆదాయం 20,000. కరెక్ట్. ఒకవేళ 30 మంది విద్యార్థులుంటే నెలకు ఏకంగా 30,000 రూపాయలు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ 30,000 రూపాయలు సంపాదించడానికి టీచర్ రోజంతా కష్టపడట్లేదు. లేదు, కేవలం ఒకే ఒక గంట, అది కూడా తన ఇంట్లో తన ల్యాప్టాప్ లేదా ఫోన్ ముందు కూర్చుని సంపాదిస్తున్నారు. బస్సుల్లో జర్నీల్లేవు, స్టాఫ్ రూమ్ పాలిటిక్స్ లేవు. ఆ కాంట్రాస్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. రోజుకి 8 గంటలు ఒకరి దగ్గర పనిచేసి 10,000 తెచ్చుకోవడం ఒక ఎత్తైతే, రోజుకో గంట మనకోసం మనం పనిచేసుకుని 30,000 సంపాదించడం అనేది టోటల్గా గేమ్ చేంజర్. అయితే ఇక్కడ ఇంకో ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తోంది. ఈరోజు సిస్టమ్ స్టార్ట్ చేయగానే రేపుదయానికి 30 మంది స్టూడెంట్స్ వచ్చి క్యూ కట్టరు కదా. అవును, దానికొక రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి కదా. రాత్రికి రాత్రే లక్షలు సంపాదించొచ్చు అనే భ్రమలు ఈ ప్రెజెంటేషన్లో ఎక్కడా కల్పించలేదు. ఇది చాలా ప్రాక్టికల్గా ఆలోచించి ఒక రియలిస్టిక్ గ్రోత్ పాత్ని డిజైన్ చేశారు. అవును, ఇందులో 4 స్పష్టమైన దశలున్నాయి. స్టెప్ 1 ఏంటో చెప్పండి. స్టెప్ 1లో టీచర్లు పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోకుండా బేసిక్ టూల్స్ వాడి మొదటి 10 మంది విద్యార్థులను ఆన్లైన్ ద్వారా సంపాదించడం మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఇక్కడ క్వాలిటీ ప్రూవ్ చేసుకోవాలి. అంటే ముందొక బేస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 2కొస్తే ఆ 10 మందితో ఒక క్రమబద్ధమైన బ్యాచ్ సిస్టమ్ అలవాటు చేసుకోవాలి. ఆన్లైన్లో టైం మేనేజ్మెంట్ ఎలా అనేది ఈ దశలో తెలుస్తుంది. ఓకే, అప్పుడు స్టెప్ 3లో స్కేలింగ్ మొదలవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మెల్లంగా ఎంక్వైరీలు పెరిగే కొద్దీ బహుళ బ్యాచ్లు స్టార్ట్ చేయాలి. అంటే రోజుకి 1 గంట కాకుండా 2-3 గంటలు కేటాయిస్తూ ఆదాయాన్ని స్కేల్ చేసుకోవడం. ఇక చివరిది స్టెప్ 4. ఇక్కడికొచ్చేసరికి టీచర్ తమకంటూ ఒక స్వంత ఆన్లైన్ టీచింగ్ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు కదా. అవును, అంటే వాళ్ళు కేవలం ఒక ఇండివిజువల్ ట్యూటర్గా కాకుండా ఒక మినీ ఇన్స్టిట్యూట్ లాగా మారే స్థాయికి చేరుకుంటారు. ఈ దశలవారీ ఎదుగుదల అనేది చాలా లాజికల్గా ఉంది. అయితే ఈ జర్నీలో ఎక్కడైనా టెక్నికల్గా ఇరుక్కుపోతే ఏంటి పరిస్థితి అనే డౌట్ రావచ్చు. దానికి వాళ్ళు ఇస్తున్న బోనస్ సపోర్ట్ గురించి ఈ డాక్యుమెంట్లో ప్రస్తావించారు. అవును, కేవలం 4 రోజులు క్లాసులు చెప్పేసి చేతులు దులుపుకోకుండా తర్వాత కూడా ఎప్పుడైనా రిఫర్ చేసుకోవడానికి రికార్డెడ్ వీడియోలు ఇవ్వడం చాలా వాల్యుబుల్ అనిపిస్తోంది. దాంతోపాటు ఏదైనా డౌటొస్తే వెంటనే అడగడానికి ఒక డెడికేటెడ్ వాట్సాప్ సపోర్ట్ గ్రూప్ మెయింటైన్ చేయడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా. పోస్టర్లకి, యాడ్స్కి రెడీమేడ్ టెంప్లెట్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతోంది. అవును, ఆ సపోర్ట్ ఎకోసిస్టమ్ అనేది వాళ్ల మోడల్లో ఒక కీలకమైన భాగం. అయితే ఈ ప్రెజెంటేషన్ అంతా ఒకెత్తైతే దీని చివర్లో వాళ్ళిచ్చిన కాల్ టు యాక్షన్ అనేది ఇంకొకెత్తు. జనరల్గా డాక్యుమెంట్స్లో చివర్లో ఏదో థ్యాంక్ యూ అని పెట్టేస్తారు కదా. కానీ ఇక్కడ వాళ్ళీ ప్రెజెంటేషన్కి ప్రాణం పోసినట్టుగా ఒక స్లైడ్ డిజైన్ చేశారు. అవును, అందులో సాల్మెన్ DM2 గ్రో వారి కాంటాక్ట్ నంబర్ +917995360259తో పాటు టీచర్ల ఎమోషన్ని టచ్ చేసేలా ఒక అద్భుతమైన కొటేషన్ యాడ్ చేశారు. అవును, మీ బోధనా నైపుణ్యం చాలా శక్తివంతమైనది. మీరు ఇకపై కేవలం ఒక సాధారణ జీతంపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు అని ఆ డాక్యుమెంట్ ముగుస్తుంది. ఈ ఒక్క వాక్యం వెనుకున్న సైకాలజీని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? నేను కూడా ఆ వాక్యం దగ్గర కొద్దిసేపు ఆగిపోయాను.
నిజంగా అది టీచర్లలో ఒక ఆత్మవిశ్వాసాన్ని రగిలించే స్టేట్మెంట్. ఎందుకంటే సంవత్సరాలుగా తక్కువ జీతాలకు పనిచేస్తూ నా స్కిల్కి ఇంతే విలువేమో అని కాంప్రమైజ్ అయిపోయిన వాళ్లకి ఆ వాక్యం ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఖచ్చితంగా. ఒక నైపుణ్యమనేది భౌతికంగా 4 గోడల మధ్య ఇరుక్కుపోతే దానికి లిమిట్సుంటాయి. కాని అదే స్కిల్ని టెక్నాలజీ సాయంతో ఇంటర్నెట్లో పెడితే దానికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు. ఆ పాయింట్ని ఈ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్లు చాలా బలంగా కన్వెర్ట్ చేయగలిగారు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం చర్చించిన మొత్తం డాక్యుమెంట్ సారాంశం చూసుకుంటే అదొక టీచర్ పెయిన్ పాయింట్స్తో మొదలైంది. తక్కువ జీతాలు, ఎక్కువ స్ట్రెస్. ఆ తర్వాత బయట మార్కెట్లో ఉన్న భారీ డిమాండ్ని హైలైట్ చేసింది. టెక్నాలజీ అంటే ఉన్న భయాన్ని బ్రేక్ చేసి క్యాన్వా, ఏఐ, రీల్స్, మెటా యాడ్స్ అనే 4 సింపుల్ స్టెప్స్తో ఒక గంటలో నెలకు 30,000 రూపాయల వరకు ఎలా సంపాదించవచ్చో మ్యాథమెటికల్గా, లాజికల్గా ప్రూవ్ చేసింది. ఈ నాలెడ్జ్ అనేది కేవలం టీచర్లకే కాదు, ఒక స్కిల్ ఉండి దాని ఆన్లైన్లో ప్రెజెంట్ చేసి డబ్బు సంపాదించాలనుకునే ఏ ప్రొఫెషనల్కైనా ఒక పర్ఫెక్ట్ గైడ్లాగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరెక్ట్. ఈ ప్రెజెంటేషన్లోని సమాచారం నిజంగా కళ్ళు తెరిపించేలా ఉంది. ఇలాంటి సిస్టమ్స్ వల్ల ఎంతోమంది జీవితాలు మారే అవకాశం ఉంటుంది. సరే, ఈ డీప్ డైవ్ ముగించే ముందు ఈ డాక్యుమెంట్లోని పాయింట్స్ అన్ని విశ్లేషించాక నాకొక ఆలోచన వస్తోంది. ఏంటో థాట్స్ చెప్పండి. మన చిన్నతనంలో చూసుకుంటే ఒక టీచర్ దగ్గర చదువుకోవాలంటే ఉదయాన్నే పుస్తకాల సంచి వేసుకుని వాళ్ల ఇంటికో స్కూలుకో నడిచి వెళ్లాల్సొచ్చేది కదా. అవును. జ్ఞానం కావాలంటే విద్యార్థి గురువు దగ్గరకు భౌతికంగా ప్రయాణించక తప్పేది కాదు. కానీ ఇప్పుడు ఈ సిస్టమ్స్, ఈ టెక్నాలజీ చూస్తుంటే టీచర్ తన బెడ్రూంలో లేదా స్టడీరూంలో కూర్చుని ప్రపంచంలో ఎక్కడో ఉన్న విద్యార్థికి క్షణాల్లో కనెక్ట్ అయిపోతున్నారు. నాలెడ్జ్ షేరింగ్కి జాగ్రఫీతో పని లేకుండా పోయింది. నిజమే. దూరభారమనేది లేకుండా పోయింది. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో ఈ 4 గోడల మధ్య ఉండే భౌతిక తరగతి గదుల అవసరం పూర్తిగా కనుమరుగైపోతోందా? వందలాది సంవత్సరాలుగా వస్తున్న ఆ క్లాస్రూమ్ కల్చర్ని ఈ వర్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ పూర్తిగా రీప్లేస్ చేసేస్తాయా అని ఒక పెద్ద ప్రశ్న ఉద్భవిస్తోంది. మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మరో అద్భుతమైన అంశంతో ఇంకొక లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.